హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా మౌనంగా ఉన్నాం. ఒకవేళ మీరు కేక్ తిన్నా, చికెన్ సమోసా తిన్నా, మీ నోర్లు మాత్రమే కదలాలి, నోటి నుంచి శబ్దం రావద్దు. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనములు ఉన్నటువంటి మాటను తీసిన వారు సహకరించండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితునటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మోషేకు ఇస్తున్నటువంటి వాగ్దానాల గురించి మీతో నేను ఈ సమయంలో తెలియచేయాలని ఆశిస్తున్నాను. మోషే ప్రత్యేకంగా ఐగుప్తు దేశం నుండి తను వెళ్ళిన తర్వాత ప్రాముఖ్యంగా తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు గడిపిన తర్వాత దేవుడు ప్రత్యేకంగా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు మరలా ఇదిగో నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలను కలుసుకోవాలి, నా ప్రజలతో నువ్వు ఇదిగో సంభాషణ చేయాలి, నా ప్రజలకు నా మాట చెప్పాలి, నా ప్రజలతో ఇదిగో నా యొక్క ప్రణాళికల గురించి, నా వాగ్దానాల గురించి, నా యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన గురించి నీవు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయాలని ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి మోషే వెళితే ప్రజలు వింటారు? మోషే తెలుసు, 40 సంవత్సరాలు మోషే అదే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాడు, అదే ఐగుప్తు రాజు మధ్య ఉన్నాడు, అదే ఐగుప్తు ఇదిగో జనాంగం మధ్య మోషే 40 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి జీవితం వారికి తెలుసు. అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు, మోషే నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. ఇది అంతకాలం యొక్క స్థితిగతులు కలిగిన మోషే కాదు.
గత కాలం మీకు ఆవేశపూరితమైనటువంటి మోషే కాదు, మళ్ళా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళేది. దేవుడు తోడుగా ఉన్న మోషే మరలా ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారు చెప్తాను, ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్న మోషే వెళ్ళాడు మళ్ళా ప్రజల దగ్గరికి. దేవుడు తోడుగున్నటువంటి మోషే ఇదిగో ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. దేవుడు తోడుగున్నటువంటి మోషే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఈ 2026 సంవత్సరం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో 2026 సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉండాలని, ఇదిగో నీ నోటికి ఆయన ఇదిగో మాటలు ఇవ్వాలని, నీ నోటికి బోరగా ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. అయితే 2025 సంవత్సరం నీ జీవితం ముగియాలి. హల్లెలూయా. మోషే కోపం చచ్చిపోయింది. మోషే ఆలోచన భావాలు మారిపోయాయి. ఇప్పుడు మోషే యొక్క నూతన జీవితం ఏమిటంటే, మోషే యొక్క నూతనమైనటువంటి భావజాలాలు ఏమిటంటే, మోషే యొక్క నూతనమైనటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని ప్రజలకు నేను దేవుని మాట చెప్పాలి. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని మాటే నువ్వు చెప్పడానికి, దేవుని మాట నువ్వు తెలియచేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఇది దేవుని ఆలోచన. గత కాలం 2025 సంవత్సరం, 2024, 23, 22, 21, 20 సంవత్సరం గత కాలం జీవితాలు ఉన్న జీవితంలో ఫుల్ స్టాప్ కావాలి. నూతన వ్యక్తిగా నువ్వు మారాలి. నూతన వ్యక్తిగా నీ జీవితం, నీ ఆలోచన, నీ మాట, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మారాలి. అప్పుడు దేవుడు తెలియచేస్తున్నాడు, నేను నీకు తోడుగా. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం మారకపోతే, నీ ఆలోచనలు మారకపోతే, నీ ఉద్దేశం మారకపోతే, నీకు ఆలోచన విధానం మారకపోతే, అరణ్యంలో సంచారం చేసినటువంటి మోషే వలె నీ జీవితం ఇంకా నిరాశతో నిస్సహాయతతో ఉండిపోతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మార్పు కలిగిన వ్యక్తిగా నీవు నీ ముందున్న దినాల్లోనికి వెళ్ళాలి. నువ్వు మార్పు కలిగిన వ్యక్తిగా నీ ముందున్న దినాలను అడుగు పెట్టాలి. నువ్వు మార్పు కలిగిన వ్యక్తిగా నీవు నీ ముందున్నటువంటి రోజులలో నీ ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. యాకోబు తన అమ్మ దగ్గరికి మరలా వెళ్ళటానికి, తన యొక్క స్వస్థలానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు ఎందుకు ఈ మాటలు నా మదిలో ఉంచాడు, స్థలంలో కూర్చున్నప్పుడు అదే మాటలు పదే పదే తెలియచేయమని ఆశిస్తా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నూతనమైన మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు, నూతనమైనటువంటి మోషే నోటి నుండి వస్తున్నటువంటి మాట 6 లక్షల మంది ఇశ్రాయేలు విన్నారండి. హల్లెలూయా. 6 లక్షల మంది ఇశ్రాయేలు విన్నారు. సర్వాధికారం కలిగినటువంటి ఐగుప్తు రాజు ఇదిగో మోషే నోటి నుండి వస్తున్న మాటకు విధేయుడైన రోజున సాధారణమైన మనిషిగా మోషే వెళ్ళున్నట్లయితే అదే స్థలంలో తన జీవితం ముగిసేదేమో. దేవుడు తోడుగా ఉన్న మోషే వెళ్ళాడు. దేవుడు తోడుగా ఉన్న మోషే మాట్లాడాడు కనుకనే అక్కడ అద్భుతాలు జరిగాయి. అక్కడ ప్రపంచం ఊహించినటువంటి కార్యాలు జరిగాయి. ఈ ప్రపంచంలో జ్యోతిష్క శాస్త్రం కంటే శక్తి కలిగినటువంటి వాడు దేవుడు అని అక్కడ రుజువుపరచబడింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మాంత్రికుల కన్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మాంత్రిక విద్య కలిగిన వారి కన్నా దేవుడు గొప్పవాడని మోషే ద్వారా అక్కడ రుజువుపరచబడింది. కారణం ఏంటంటే మోషేకు దేవుడు చెప్దాం, మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు కూడా ఒక రోజున చాలా సంపాదించాడు. 2 భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పిల్లలు పుట్టేశారు. మామ ఆస్తి చాలా సంపాదించుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి, అదే రీతిగా తన యొక్క అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తన ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. మళ్ళా తన స్వస్థలానికి రావటాన్ని నిర్ణయించుకున్నాడు. అయితే యాకోబు ఆలోచన చేశాడు, మళ్ళా ఈ పాత యాకోబు, మోసకరమైన యాకోబు మళ్ళా స్వదేశంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఒక అవకాశం వచ్చింది, దేవుడితో పెనుగులాడే అవకాశం, బ్రతుకు మార్చుకునే అవకాశం, ఇదిగో తన జీవితాన్ని మార్చుకునే అవకాశం. అప్పుడు పెనుగు నాటడం ప్రారంభం చేశాడు. ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను తప్ప నేను నిన్ను పోనివ్వను అడిగాడు.
తను అడిగిన రీతిగా దేవుడు తను ఆశీర్వదించాడు. నువ్వు ఇక యాకోబు అని పిలువబడవు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. అప్పుడు అన్న దగ్గరికి వెళ్ళాడు. నూతనమైన వ్యక్తిగా అన్న దగ్గరికి వెళ్తే అన్న కౌగలించుకుని ముద్దాడాడు. హల్లెలూయా. తాత యాకోబుకి వెళితే అన్నదమ్ముల మధ్య విభేదాలు కలిగేయేమో, తాత యాకోబుకి వెళితే అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండేది కాదేమో, తాత యాకోబుకి వెళితే మరలా నెమ్మది లేకుండా మరలా తన స్వదేశాన్ని విడిచి పారిపోవలసి వచ్చేదేమో తెలియదు. కానీ ఇదిగో నూతనమైన యాకోబుకి వెళ్ళినప్పుడు తన అన్న తనను అంగీకరించాడు. మరలా తనగా ఇదిగో స్వస్థలములో కలిసి ఆనందించడానికి దేవుడు అవకాశం కలుగు చేశాడు. ఈ రోజున నీలో కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని చూడాలని ప్రభు కోరుకుంటున్నాను. అలాంటి భావాలను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో మన గత జీవితాన్ని మర్చిపోము, మరవచాలం. ఫలానా వ్యక్తి నన్ను అలా అన్నాడు, ఫలానా వ్యక్తి నన్ను ఇలా అన్నాడు, ఫలానా వ్యక్తి అప్పుడు అట్లా చేశాడు. అది నువ్వు మర్చిపోకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్షమించకపోతే, నువ్వు క్షమించే గుణం లేకపోతే, నువ్వు క్షమించే మనసు నీకు లేకపోతే, నీకు క్షమించినటువంటి ఆలోచన నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడుగా చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడద్దు. ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. చాలా సందర్భాల్లో నువ్వు ఎందుకు క్షమించలేవు? ఒకవేళ నిన్ను ఆయన క్షమించకపోతే నీ జీవితం ఏమైపోయింది ఒకసారి ఆలోచించే. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నిశ్చయముగా ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను. అయితే పాతకాలపు జీవితాన్ని ఈ రోజుతో ముగింపు పలుకు. ఈ క్షణంతోనే ముగింపు పలుకు పాతకాలపు జీవితానికి. నూతనమైన వ్యక్తి నీలో కనబడాలి. నీలో నూతనమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి కనబడాలి. నేను తోడుగా ఉండే వ్యక్తి కనబడాలి నీలో. నేను నీతో నడిచే విధంగా నీకు జీవితం ఉండాలి. నేను నీతో సాగిపోయే రీతిగా నా జీవితం ఉండాలి. ఇదిగో అలనాడు యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మరలా ఇదిగో సమాధిని గెలిచి పునరుద్ధరణైన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులతో ఆయన నడిచినప్పుడు బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏమిటంటే, యేసు మనతో నడిచినప్పుడు లేకపోతే వారితో నడిచినప్పుడు వారి గుండెలు మండలేదా? హల్లెలూయా. వారి గురించి దేవుడి గురించి వారు ఆలోచన చేస్తున్నా. ఈ లోకానుసారమైన భావాలు కాదు. ఈ లోకంలో నీ కుటుంబం నేను నిందించిన పరిస్థితిని జ్ఞాపకం పదే వస్తుందంటే దేవుని వాక్యానికి చాలా దూరంగా ఉన్నావు. నీ కుటుంబ సభ్యుల యొక్క మాటలు నీకు పదే జ్ఞాపకం వస్తున్నాయంటే దేవుని యొక్క సహవాసానికి దూరంగా ఉన్నావు. లేకపోతే నీ కష్టమో, నీ బాధో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులు, నీ శోధనలు పదే నీకు గుర్తొస్తున్నాయనంటే దేవుని యొక్క సహవాసానికి నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. అవన్నీ మర్చిపోతున్నావు అంటే దేవుడితో కలిసి ఉన్నావు. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు నీలో. ఆయన మనల్ని ప్రేమించాడు. నీవు కూడా నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది దేవుడు ఆశిస్తుంది. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎల్లలు లేనిది ప్రియమైన సంగమా. ఆయన ప్రేమ కొలతలు లేనటువంటిది. ఆయన ప్రేమ వర్ణింప చాలనటువంటిది. మనమేమో తోటి వ్యక్తి ఇష్టంగా ఉంటే చాలా సంతోషంగా పెడతాం, కష్టంగా ఉంటే మరలా ఆ వ్యక్తి వైపు చూడటానికి కూడా మనం సాహసం చేయం. ఈరోజున ప్రభు మాటను బట్టి నీకు తెలియచేసి నిశ్చయముగా నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన తోడుగా తీసుకెళ్ళడానికి నువ్వు సిద్ధపడవు. మోషే అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళలేను, నాకు సామర్థ్యం, నేను నోటి మాంద్యం కలిగిన వాడు, నాకు తెలివితేటలు లేవు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా. మీరు రాబోతున్న దినాలు ఎలా ఉండబోతున్నాయి మనకు తెలియదు. ప్రియమైన సంఘం ఎలా మన ముందు అవి ఉండబోతున్నాయి మనం ఎవరు ఎదిగిన వారంగలేము. కానీ దేవుడు తోడుగా ఉంటే జలములలో వెళ్ళినా అవి నేను ఏమి చేయలేవు. హల్లెలూయా. అగ్ని గుండ మధ్య నడిచిన అది నేను ఏవి కూడా చేయలేదు. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నీవు భయపడవు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కృపాక్షేమములు ఇదిగో నీ వెంట వస్తాయి. ఆయన అంటున్నాడు, నేను క్షేమగా నీకు తోడుగా ఉండబోతున్నా. నీ ఆలోచన మారితే, పాపిగా ఉంటే పాప
దేవుడు మన సంఘాన్ని ఉన్నతంగా ఫలింప చేయునుగాక. దేవుడు మన అందరి కుటుంబాలకు సమాధానము కలుగు చేయునుగాక. దేవుడు మన అందరిని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థించున్నాం. ఒకవేళ గడిచిన కాలం యొక్క పరిస్థితిని విడిచిపెట్టాలని ఆశిస్తే, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి అని నువ్వు ఆశిస్తే, నీవున్న స్థలములోనే లేచి నిలబడు. దేవుని సన్నిధిలో దయచేసి నిర్లక్ష్యం ఉండవద్దు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. గడిచిన కాలం యొక్క స్థితిని విడిచిపెట్టాలని మనసు ఉంటే మాత్రమే నిలబడండి. దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేయదు. దేవుని నామంలో గత కాలం యొక్క పరిస్థితిని నేను మరచిపోతాను, నేను నూతనమైనటువంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నాను, నిశ్చయముగా నా దేవుడు నాకు తోడుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను అనుకున్న వారు మాత్రమే లేచి నిలబడండి. మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. దేవుని సన్నిధిలో ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు. మొదటి నిర్ణయం ఇది. ఇప్పటి వరకు ఒకవేళ నీ భర్తతో నువ్వు మాట్లాడకపోవచ్చు, నీ పిల్లలతో మాట్లాడకపోవచ్చు, నీ దగ్గర లేకపోతే వారు, కానీ నువ్వు దేవునితో వాగ్దానం చేస్తున్నావు ఈ ఉదయకాల సమయంలో. దేవా, నువ్వు నాకు తోడుగా ఉండాలి, నేను గత కాలం స్థితిని మర్చిపోతానయ్యా, గత కాలం ఇక్కడి అందరితో ప్రేమగా ఉండాలని, అందరితో ప్రభా నేను కలిసి సాగిపోవాలని ఆశిస్తున్నానయ్యా అని నువ్వు ఆశిస్తే, నీ దేవునికి విజ్ఞాపన చేయి. అలాంటి మనసు నాకు దయచేయి ప్రభువా. మనుషులకు అయితే, దేవుని వాక్యం లేని వారంగా అయితే మనం గత కాలపు స్థితిని మనం మరచిపోలేము. నీ వ్యసనాలైనా, నీ క్రియలైనా, నీ మాటలైనా, నీ ఉద్దేశాలైనా, నీ తలంపులైనా, ఏదైనా నీలో నూతనత్వం కనబడాలి. ఇతరులు తక్కువగా మాట్లాడే స్వభావం నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. త్వరగా కోపపడే మనస్తత్వం నీకుంటే దాన్ని విడిచిపెట్టాలి. ఎదుటి వ్యక్తిని చాలా త్వరగా మాటలు మాట్లాడే భావన నీకుంటే దాన్ని విడిచిపెట్టాలి. ఇదిగో ఎదుటి వ్యక్తిని గురించి పదే అనేక మందికి నువ్వు చెడ్డగా ఇదిగో తెలియచేస్తుంటే, మాట్లాడుతుంటే దాన్ని విడిచిపెట్టాలి. రాజు విడిచిపెట్టగలిగితేనే దేవుడితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటావు. చివరిగా ప్రార్థన చేయబోతున్నాను. మరొకసారి తెలియచేస్తున్నాను, నిశ్చయముగా నీ దేవుడు నీకు తోడుగా ఉండాలని నువ్వు ఆశిస్తే, నిలబడిన వారైనా ఒకవేళ నేను ఉండలేను, నా గత జీవితాన్ని నేను మర్చిపోలేను అనుకుంటే అలాగే నిలబడు. కానీ నిశ్చయముగా నా దేవుడు నాకు తోడుగా ఉండాలి అని నువ్వు భావిస్తే, నీ హస్తాన్ని పైకి చూపించు, నీ అంగీకారాన్ని ప్రభువుకు తెలియచేయి. ఎవరో కళ్ళు తెరవద్దు, పక్కన వారిని చూడొద్దు. నీ ప్రభు వైపు నీ మనస్సును నిలుపు. దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నేను తోడుగా ఉంటాను. మహాగరుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నిరీక్షణ ఉన్నతమైన వాగ్దానాలు నీకు వందనాలు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అంటున్నావు దేవుడు, నీకు వందనాలు. మోషేకు మీరు తోడుగా ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు మోషే ద్వారా మీరు జరిగించారు ప్రభువా. అయ్యా, అనేకమైన ఆశ్చర్యకాల ప్రపంచమే ప్రభువా ఆశ్చర్యపోయే కార్యాలను మీరు జరిగించారు. మోషే నాయకత్వంలో, మోషే ఆధ్వర్యంలో ప్రజలు వెళుతున్నప్పుడు ప్రభా అనేక మంది ప్రజలు విని మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవారు అని సాక్ష్యం పలకగలిగారు. ఎవరికి వందనాలు. ఈ రోజున ఈ మందిరంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం, నూతన ఆత్మలో దయచేయండి దేవునికి వందనాలు, నూతన బుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధికి సదాకాలం తోడుగా ఉంచారు. వారు తీసుకున్న నిర్ణయం మనిషి వారితో ప్రభా ఇదిగో సంతోషించటానికి, మాట్లాడటానికి, సహవాసం చేయటానికి గొప్ప కృపను దయచేయండి.
అయ్యా, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభా ప్రేమను మేము పంచగలిగేది. ఈ శరీరములో ప్రాణం ఉన్నంత వరకే మేము ఎదుటి వ్యక్తిని గురించి ప్రభా మేము ప్రేమగా మాట్లాడగలిగేది. ఎందుకంటే ఈ శరీరం నుండి వచ్చిన ప్రాణము వేరైపోతుందయ్యా. అప్పుడు మేము ఏమి చేయలేము. ఏడ్చినా, కన్నీరు కాచిన, దుఃఖించిన ఆ వ్యక్తులు మరలా మేము చూడలేమయ్యా. ప్రభా, మీ ప్రేమను ఇవ్వగలిగిన క్షణాలలోనే, మీ ప్రేమను పంచగలిగిన గడియలలోనే, మీ ప్రేమను వ్యక్తపరచబడగలిగిన గడియలలోనే ప్రభా మేము ఏం చేయగలమో దాన్ని చేయటానికి మమ్మల్ని మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అందరూ సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని విందుగా పొందుకోవడానికి ప్రోత్సహించగా, నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదం చేత, నూతన సంవత్సరంలో నూతన దీవెన చేత, నూతన సంవత్సరంలో నూతనమైన కార్యముల చేత వారి కుటుంబాలను మీరు ప్రత్యేకించండి. దేవునికి వందనాలు. ప్రత్యేకంగా నిత్యం మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆశీర్వాదం